హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ మనోజ్. చెరుకూరి రామోజీరావు అలియాస్ రామోజీరావు యావత్ భారతావనికి పరిచయం అక్కర్లేని పేరది. రైతు కుటుంబంలో పుట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఆర్టికల్ కోసం తెలుగు ప్రజలందరూ ఎదురు చూసేలా ఆయన చేసిన సాహసం అనన్య సామాన్యం. పేరును బ్రాండ్గా మార్చడం తెలుగు నేలలో రామోజీతోనే మొదలైందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే తన పేరుతో బ్రాండ్ అండ్ క్రెడిబిలిటీ క్రియేట్ చేయడం, అది వ్యాపార రంగంలో అంటే నిజంగా మామూలు విషయం కాదు. రామోజీ స్పెషాలిటీ ఏంటంటే బిజినెస్లోనే కాదు వ్యవహారాల్లోనూ ఆయన నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. మార్గదర్శి మీద కేసులు పెడుతున్నారని ఎఫ్డీ చేసిన ప్రతి ఒక్కరిని ఆ కస్టమర్కి లెటర్ పంపించి మరి తమ డబ్బులు తీసుకెళ్లాలని చెప్పిన మహా వ్యక్తి రామోజీరావు. చాలామంది రామోజీ స్కూల్లో సాదా సీదాగా జీవితాన్ని స్టార్ట్ చేసి వ్యవస్థల్ని శాసించే స్థాయి వరకు చేరుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇలా చాలామంది ప్రముఖ శాటిలైట్ కంపెనీల సీఈఓలు, చాలామంది జర్నలిస్టులు కీలక స్థానాలకు చేరుకున్నవారే. వీరంతా ఈనాడు బడిలో రామోజీరావు సెట్ చేసిన వ్యవస్థలో పనిచేసి తమను తాము మెరుగుపరుచుకున్నవారే. అలా వ్యక్తుల్ని శక్తులుగా మార్చడం రామోజీరావుకి అలవాటు. ఆయన జీవితంలో చోటు తీసుకున్న ఘటనలు, ఆయన తీసుకున్న నిర్ణయాలతో చోటు చేసుకున్న పరిణామాలు కథలు కథలుగా మార్చి సినిమాలు తీస్తే తక్కువలో తక్కువ కనీసం 50 సినిమాలు తీయచ్చు. అంత పెద్దది రామోజీరావు జీవితం. అతి సామాన్య జీవితం నుంచి రామోజీరావు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దేశ రాజకీయ వ్యవస్థను శాసించే విధంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించారు. దేశంలోని అన్ని భాషల్లో కూడా ఆయన టీవీ ఛానల్స్ ద్వారా న్యూస్, ఎంటర్టైన్మెంట్ రంగాలపై ఆధిపత్యం కొనసాగించారు రామోజీ. సినిమాలు, సీరియల్స్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త, జనశ్రేణి గనుమగా దీవించి నడుపగా రణభేరి మోగించే తెలుగోడు జయగీతి నిర్వహించే మునగాడు. సరిగ్గా ఈ మాటలు రామోజీరావు తన స్వహస్తాలతో రాసిన మాటలు. వైఎస్ పాదయాత్ర. రామోజీరావు అన్న, ఈనాడు అన్న చంద్రబాబుకు తొత్తులని, ఈనాడు చెప్పిందే తెలుగుదేశం పార్టీ వింటుందని, తెలుగుదేశం ప్రయోజనాలు తప్పించి ఇంకేమీ పట్టవన్న మాటలు చాలానే వింటారు. అయితే అది పూర్తి వాస్తవం కాదు. అయితే అందులో నిజం ఎంతన్నది చాలా తక్కువ మందికి తెలుసు. వైఎస్ఆర్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆయన యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి వేళ రాజకీయంగా వ్యతిరేకించే వైఎస్ పాదయాత్రకు ఎలా కవర్ చేయాలన్న దానిపై ఈనాడు ఎడిటోరియల్ విభాగం చాలా గందరగోళానికి గురైంది. అలాంటి టైంలో వైఎస్ పాదయాత్ర కవరేజ్ మాట గురించి అడిగితే రామోజీరావు నోటి నుంచి వచ్చిన మాట, ప్రజలు అంతలా అభిమానిస్తే మనమెందుకు వార్తలు ఇవ్వకూడదు, మనం ప్రజల పక్షాన ఉంటాం కదా, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడానికి మనకేం హక్కు ఉందని ప్రశ్నించారు రామోజీ. అయితే దీన్ని చదివినోళ్ళు చాలామంది నమ్మరు, కానీ ఇదే నిజం. కావాలంటే ఈనాడులో అత్యున్నత స్థాయిలో పనిచేసిన వారితో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వైఎస్ మరణం వేళ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య ఎలాంటి శత్రుత్వం ఉందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని వైఎస్ నుంచి వినతులు, మీకేం కావాలన్నా తాము చేస్తామని చెప్పిన రామోజీ ఏ మాట వినలేదు. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజా సమస్యల్ని ఎత్తి చూపకపోతే ఎలా అన్నదే ఆయన వాదన. ప్రభుత్వం చేసే తప్పుల గురించి ప్రశ్నించకుండా ఎలా ఉంటాం అన్నది ఆయన వేదన. అలా మొదలైన ఆయన పోరు పెరిగి పెద్దదై ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడంతో పాటు తనకు చెందిన మార్గదర్శి ఇష్యూలో ఆర్థికంగా దెబ్బతీసినప్పటికీ రామోజీ ఎక్కడ అదర్లేదు, బెదర్లేదు. వైఎస్ ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారు, కానీ రాజీకి వచ్చింది లేదు. ఉప్పు నిప్పులా ఉన్న వేళలో అనూహ్య రీతిలో వైఎస్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణించిన వేళ ఆయన భౌతిక గాయాన్ని సందర్శించేందుకు రామోజీ సిద్ధమైనప్పుడు కొందరు వారించారు. సార్, మీరు వెళితే ఆ అన్న అనుమానాలన్నీ వ్యక్తం చేశారు. సో ఆయన మంచి మనిషి అయ్యా, వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఏం వైరం ఉంది, ఆయన కుటుంబం ఇప్పుడు ఎంతో శోకంలో ఉంది, పరామర్శించడం నా ధర్మం, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అంటూ ఫిలిం సిటీ నుంచి సిటీకి వచ్చి వెళ్ళారు రామోజీ. ఆ తర్వాత రామోజీరావుని ఎన్ని పేజీలు వైఎస్ మరణ వార్తను కేటాయిస్తే బాగుంటుందన్న ప్రశ్న వేస్తే అందరి వంక చూస్తూ ఆయన మరణం పెద్ద విషాదం, కోట్లాది మంది వేదన చూశారుగా, ప్రజల పక్షానే మనం, అంత పెద్ద ప్రజానాయకుడికి వీడ్కోలు ఘనంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు, మీ పని మీరు చేయండి అన్న మాట రావడం
ఆ తర్వాతి రోజు వచ్చిన ఈనాడు దినపత్రిక ముందు సాక్షి పత్రిక నిజంగా చిన్నపోయింది. ఈనాడు రామోజీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ మధ్య నడిచిన వైరం గురించి తెలుగు నేలలో తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. వీరి మధ్య ఉన్న వైరంలో భాగంగా రామోజీ తప్పులను ఎత్తి చూపుతూ ఆయన బట్టల్ని విప్పదీసిన కార్టూన్లను సాక్షిలో ప్రచురించిన వారే తప్పించి ఏ రోజు ఈనాడులో అలాంటి పనులు చేయలేదు. దీనికి కారణం మనకంటూ ఒక పద్ధతి ఉంది, దాన్ని మించిపోవద్దంటూ ఎప్పటికప్పుడు చెప్పేవారు. ఆవేశానికి లోనయ్యే వారిని ఆ తీరు తప్పంటూ సర్ది చెప్పేవారు. అలా అని వైఎస్ ఫ్యామిలీ మీద ఆయనకు ఆగ్రహం లేదని చెప్పట్లేదు, కానీ అదంతా ధర్మాగ్రహం. తన నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా జరుగుతున్న అంశాల మీద ఆయన పోరు తప్పించి వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలన్న భావన ఏ రోజు ఉండేది కాదు. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా 1-2 సంవత్సరాల నుంచి తనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని, తన కోడల్ని మార్గదర్శి ఎపిసోడ్లో అరెస్ట్ చేసే అంశంపై జరిగిన పరిణామాలకు మాత్రం ఆయన బాగా డిస్టర్బ్ కావడం జరిగిందని చెప్తారు. ఆ కారణంతోనే ఈనాడు రాతల్లో గతంలో ఎన్నడూ లేనంతగా మార్పు వచ్చిందని చెప్పాలి. విపక్ష నేతగా ఉండి తనను కలవాలని భావించిన జగన్కు సాధారణంగా ఆహ్వానించడమే కాదు, తన వద్దకు వచ్చిన జగన్తో దాదాపు 2.5 గంటల వరకు సమయాన్ని వెచ్చించడం, ఆ సందర్భంగా మర్యాదలు ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం రామోజీకి చెల్లిందని చెప్పాలి. టైం అంటే టైం. ఒకసారి టైం ఫిక్స్ అయ్యాక ఏం జరిగినా సరే చెప్పిన సమయానికే 1 నిమిషం ముందు ఉండడం రామోజీకి ఎప్పటి నుంచి అలవాటు. ఎవరికైనా టైం ఇస్తే ఎన్ని పనులు ఉన్నా ఆ టైంకి వారిని కలుస్తారని తప్పించి వెయిట్ చేయించడం ఆయనకి ఇష్టం ఉంటుంది. అంతేకాదు ఆయన తన ఉద్యోగులకు సౌకర్యాలను కల్పించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. జీతాలు భారీగా ఇవ్వరు, కానీ సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు ఆయనకుంది. సో క్రమశిక్షణకు పెద్దపీట వేసే రామోజీ ఈ విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్, ఒక పవర్ఫుల్ మీడియా హౌస్ నడిపే క్రమంలో తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకోవాలని, అందులో భాగంగా తన మీడియాలో తమను ఎక్కువగా ఫోకస్ చేయాలన్న తాపత్రయం చాలామంది మీడియా అధిపతుల్లో ప్రదర్శిస్తుంటారు. సో ఈ విషయంలో రామోజీరావు చాలా తేడా. చివరి 10 ఏళ్లలో మార్పులు వచ్చాయి, కానీ మొదట్లోనూ ఆ తర్వాత కూడా తనకు సంబంధించిన, తన కుటుంబానికి సంబంధించిన వార్తల విషయంలో ఆయన చాలా క్లియర్గా ఉండేవాడు. తాము పాల్గొన్న ప్రోగ్రాంలకు సంబంధించిన వార్తను వేసే క్రమంలో ఫోటో పెద్దదిగా వేసిన తర్వాతి రోజు అక్కడ ఉండే ఎడిటోరియల్ విభాగానికి అక్షింతలు ఖాయం. మొదట్లో అయితే తమ ఫోటోలు వేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పేవారట. ఓవైపు అక్షరం మీద ఉన్న ఇష్టం, మరోవైపు ప్రజల మీద ఉన్న మక్కువ ఆయన అలా ముందుకు నడిపిస్తూ వచ్చాయి. యాడ్స్ కూడా ఆపడం. రామోజీరావు చాలానే వ్యాపారాలు చేసిన ఈనాడు దినపత్రిక అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ పత్రికను నడిపే విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. దేశంలో మరే మీడియా సంస్థలో కనిపించని ఎన్నో అంశాలని పాటించేవారు రామోజీ. రెవెన్యూ కోసం కాస్త తగ్గేందుకు వెనుకాడని మీడియా సంస్థలు బోలెడు, కానీ రామోజీ అలా కాదు. రెవెన్యూ కోసం వార్తల విషయంలో రాజీ పడటం సాధ్యం కాదని తేల్చేశారు. 10 ఏళ్ల నుంచి కొంత మారారు, కానీ మొదట్లో అయితే ఒక పేజీకి ఎంత ప్రకటనలు ఉండాలన్న దానికి నియమం పెట్టుకొని దానికి కట్టుబడి ఉండేవారు. తాను అనుకున్న పరిమితికి మించి కోట్లాది రూపాయల ప్రకటనల సొమ్ముగా ఇస్తామన్న ఆ స్పేస్ను ఇచ్చేవారు కాదు. అందులో వార్తలు మాత్రమే ఉండాలనేవారు. ఇక ఈనాడు సంస్థలు ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ ఎడిటోరియల్ విభాగానికే పెద్దపీట. వారి మాటకే ఆయన విలువ ఇచ్చేవారు. సంస్థకు రెవెన్యూ తెచ్చే ప్రకటనల విభాగం తన ప్రాధాన్యత గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన నోటి నుంచి వచ్చేది ఒకటే మాట: ఎడిటోరియల్ సిబ్బంది వార్తలు రాయకపోతే నీకు విలువ ఎక్కడిదయ్యా? నీవెన్ని డబ్బులు ప్రకటనలతో తెచ్చినా వారు రాసిన వార్తల కారణంగానే నీకు ప్రకటనలు ఇస్తున్నారు, నిన్ను చూసి ఇవ్వట్లేదు, ఎడిటోరియల్ రాసిన వార్తల్ని చూసి ఇస్తున్నారంటూ స్పష్టంగా చెప్పేవారు. ఇలాంటి తీరును రామోజీలో ఉంటుందని ఎంతోమందికి తెలుసు. జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త, జనశ్రేణి గనుమగా దీవించి నడుపగా రణభేరి మోగించే తెలుగోడు, జయగీతి నిర్ణయించే మునగాడు. సరిగ్గా ఈ మాటలు రామోజీరావు తన స్వహస్తాలతో రాసిన మాటలు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగు గడ్డపై తన అఖండ మెజారిటీతో టీడీపీని గెలిపించుకున్నారో ఆయన ప్రమాణ స్వీకారం రోజున రామోజీరావు గారు రాసిన మాటలు ఇవి.